రైట్, నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. కానిస్టేబుల్ నుంచి ఐపీఎస్, ఇప్పుడు వరుస ఆరోపణలు. ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో అసలు ఏం జరుగుతోంది? ఒక విశ్లేషణ చేసే ప్రయత్నం. కానిస్టేబుల్గా ఉద్యోగం మొదలుపెట్టి కష్టపడి యూపీఎస్లో విజయం సాధించి ఐపీఎస్ ట్రైనీగా జాతీయ పోలీస్ అకాడమీలో అడుగుపెట్టిన ఓ యువ అధికారి. కానీ అదే అకాడమీలో మొదలైన వివాదం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది. మొదట సహచర మహిళ ట్రైనీ ఐపీఎస్ అధికారి చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలు, తర్వాత కేసు నమోదు, సస్పెన్షన్, ఆత్మహత్య యత్నం, హైకోర్టు వరకు వెళ్లిన న్యాయ పోరాటం. ఇప్పుడు తాజాగా మరొక యువతి కూడా మోసపోయానంటూ ముందుకు రావడంతో ఈ వ్యవహారం మరొకసారి వార్తల్లో నిలిచింది. కొత్త ఫిర్యాదుకు సంబంధించిన వివరాలు అధికారికంగా దర్యాప్తులో ఉన్నాయి. ఇక అసలు ఎవరు ఈ ఉదయ్ కృష్ణారెడ్డి? ఉదయ్ కృష్ణారెడ్డి సాధారణ కుటుంబం నుంచి వచ్చిన ఒక యువకుడు. ముందుగా ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖలో కానిస్టేబుల్గా పనిచేశారు. ఉద్యోగం చేస్తూనే యూపీఎస్సీ కోసం సిద్ధమయ్యారు. 2024 సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఐపీఎస్కు ఎంపికయ్యాడు. ఈ విజయంతో కానిస్టేబుల్ నుంచి ఐపీఎస్గా ఆయన ప్రయాణం అనేక మందికి స్ఫూర్తిదాయకంగా నిలిచింది. ఇక వివాదం ఎలా మొదలైంది అన్న విషయం కూడా చూద్దాం. హైదరాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో ట్రైనింగ్ జరుగుతున్న సమయంలో సహచర మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదులు ఏముందంటే వెంటపడడం, లైంగిక వేధింపులు, శారీరక దాడి, బెదిరింపులు, వ్యక్తిగత వీడియోలు రికార్డ్ చేయడం, ఇక వాటిని దుర్వినియోగం చేయడం, ఇటువంటి ఆరోపణలు చేసింది. ఆ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక ఉదయ్ కృష్ణారెడ్డి ఏమంటున్నాడంటే, ఈ ఆరోపణలు అన్నింటినీ ఉదయ్ కృష్ణారెడ్డి పూర్తిగా ఖండించారు. తన వాదన ప్రకారం ఇద్దరి మధ్య పరస్పర సమ్మతితో సంబంధం ఉందని, అటు తర్వాత వ్యక్తిగత విభేదాలు రావడంతో తనపై తప్పుడు కేసు పెట్టారని ఆయన వాదన. ఇక తాను విచారణకు సహకరిస్తానని, ఎక్కడికి పారిపోలేదని కూడా మీడియా ద్వారా వెల్లడించారు. ఇక సస్పెన్షన్ గురించి ప్రాథమిక విచారణ అనంతరం నేషనల్ పోలీస్ అకాడమీ ఆయనను సస్పెండ్ చేసింది. ఇది పూర్తిగా క్రమశిక్షణ రాహిత్య చర్య అంటూ తుది విచారణ పూర్తయ్యే వరకు అమలులో ఉంటుందంటూ అధికారులు తెలిపారు. ఇక ఇదే క్రమంలో ఆత్మహత్య యత్నం కూడా చేశాడు ఆయన. కేసు నమోదైన కొద్ది రోజుల్లోనే ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్య యత్నం చేసినట్లుగా వార్తలు వచ్చాయి. ఆయనను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించడం జరిగిపోయింది. ఇదే సమయంలో బయటకు వచ్చిన ఒక లేఖ తనపై కుట్ర జరిగిందని, తాను నిర్దోషినని పేర్కొన్నట్లుగా మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. ఇక హైకోర్టు గురించి ప్రస్తావన కూడా ఉంది. తనపై నమోదైన ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలంటూ తెలంగాణ హైకోర్టును కృష్ణారెడ్డి ఆశ్రయించాడు. అయితే కేసు దర్యాప్తు జరుగుతూ ఉండగా చట్టపరమైన ప్రక్రియ ముందుకు సాగింది. విచారణ ఇంకా కొనసాగుతుంది. ఇప్పుడు ఈ వ్యవహారంలో మరొక మలుపు చోటు చేసుకుంది. తాజాగా మరో యువతి కూడా తనను ఉదయ్ కృష్ణారెడ్డి మోసగించారని ఆరోపిస్తూ ముందుకు వచ్చినట్లుగా పలు మీడియా కథనాలు కూడా ప్రసారాలు చేశాయి. అయితే ఈ కొత్త ఆరోపణలపై అధికారిక దర్యాప్తు కొనసాగుతోంది. ఈ ఆరోపణలపై ఉదయ్ కృష్ణారెడ్డి నుంచి పూర్తిగా స్పందన లేదా కోర్టు తుది నిర్ణయం ఇంకా రావాల్సి ఉంది. అందువల్ల ఈ అంశాన్ని కూడా ఆరోపణల దశలోనే మనం చూడాల్సిన అవసరం ఉంది. ఇక ప్రస్తుతం ఆయనపై ఉన్న ప్రధాన ఆరోపణలు ఏంటి అంటే, మహిళను వెంటపడడం, లైంగిక వేధింపులు, శారీరక దాడి, క్రిమినల్ బెదిరింపులు, వ్యక్తిగత వీడియోల దుర్వినియోగం, ఐటీ చట్టానికి సంబంధించిన నిబంధనల ఉల్లంఘనకు సంబంధించిన అభియోగాలు కనిపిస్తున్నాయి. ఈ అభియోగాలపై దర్యాప్తు కొనసాగుతోంది. ఒకప్పుడు కానిస్టేబుల్ నుంచి ఐపీఎస్ అంటూ స్ఫూర్తిదాయకంగా నిలిచిన ప్రయాణం ఇప్పుడు వరుస ఆరోపణలు, కేసులు, న్యాయ పోరాటంతో వివాదాస్పదంగా మారిపోయింది. ఈ కేసులోని నిజాలు ఏంటి అనే ఒక పరిశీలన చేస్తే, ఫిర్యాదుదారుడు ఆరోపణలు రుజువవుతాయా, లేదా ఉదయ్ కృష్ణారెడ్డి చెబుతున్నట్లుగా ఇది వ్యక్తిగత విభేదాల ఫలితమేనా? ఈ ప్రశ్నలకు తుది సమాధానం దర్యాప్తు మరియు కోర్టు విచారణ పూర్తయ్యాకే తెలుస్తుంది. అంతవరకు ఇది ఆరోపణలు, వాదనలు, ప్రతివాదనలు, దర్యాప్తు దశలో ఉన్న కేసు మాత్రమే అని మనం భావించాలి. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.